ఏనుగుల గురించి తెలుసుకుందాం. వీటికి చాలా అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. ఏనుగులు చాలా తెలివైనవి. వీటి తొండంలో దాదాపు 1,00,000 కండరాలు ఉంటాయి. ఏనుగులు చాలా సులభంగా మనుషుల మాటలను, ఆదేశాలను అర్థం చేసుకోగలవు. పిల్ల ఏనుగులు చాలా చురుగ్గా మరియు అల్లరిగా ఉంటాయి. ఏనుగులు ప్రతిరోజు కొన్ని గంటల పాటు ఆహారాన్ని తింటూనే ఉంటాయి. వీటికి చాలా పెద్ద చెవులు ఉంటాయి. ఏనుగులు తక్కువ దూరాలకు కూడా ఒక రకమైన సౌండ్ ద్వారా కమ్యూనికేషన్ చేయగలవు. అవి దాదాపు 70 సంవత్సరాల వరకు జీవించగలవు. ఏనుగులు నీటిలో చాలా బాగా ఈదుతాయి. ఏనుగులు గుంపుగా నివసిస్తాయి మరియు ఆ గుంపుకు ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. ఏనుగుల తొండం దాదాపు 5 అడుగుల నుంచి 6 అడుగుల వరకు ఉంటుంది మరియు కొన్ని ఏనుగులకైతే 7 అడుగుల వరకు పెరగవచ్చు. వాటి తోలు చాలా మందంగా ఉంటుంది. అతి పెద్ద బ్రెయిన్ ఉన్న జంతువుల్లో ఏనుగు కూడా ఒకటి. భూమి మీద బలమైన వస్తువు ఏది? అది గ్రాఫిన్. గ్రాఫిన్ ను మొట్టమొదటిసారిగా 2004లో ఆంద్రే జిమ్ మరియు కాన్స్టాంటిన్ నోవోసెలెవ్ అనే సైంటిస్టులు కనుగొన్నారు. గ్రాఫిన్ అనేది కార్బన్ లో ఒక చిన్న పొర మాత్రమే. ఇది ప్రపంచంలోనే అత్యంత బలమైన పదార్థం. ఇది ఉక్కు కంటే 200 రెట్లు బలమైనది. ఇది చాలా తేలికగా ఉంటుంది. గ్రాఫిన్ కరెంట్ ను మరియు హీట్ ని చాలా బాగా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. గ్రాఫిన్ ను పెన్సిల్ లీడ్ లో వాడే గ్రాఫైట్ నుంచి కూడా తయారు చేయవచ్చు. ఇది కంటిలో ఉండే రెటీనా కంటే 10 లక్షల రెట్లు సన్నగా ఉంటుంది. ఇది గాలిని కూడా దాటేనంత గట్టిగా ఉంటుంది. దీనిని ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు మరియు సోలార్లలో వాడవచ్చు. గ్రాఫిన్ తో తయారు చేసిన బ్యాటరీలు చాలా బాగా ఛార్జ్ అవుతాయి. ఫ్యూచర్ లో దీని విమానాలు, కార్ల తయారీలో కూడా వాడతారు. ఈ అద్భుతమైన పదార్థాన్ని కనుగొన్నందుకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఒకే కాన్పులో ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లి ఎవరు? ఆమె హలీమా సిట్టెన్స్. ఈమె మాలి దేశానికి చెందిన మహిళ. ఈమె ఒకేసారి 9 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఇది 2021 మే నెలలో జరిగింది. ఈమె ఆ పిల్లలకు కానా బ్యాంకాక్ లోని ఐన్ బ్రోన్ క్లినిక్ లో జన్మనిచ్చింది. పుట్టిన 9 మంది పిల్లల్లో 5 మంది ఆడపిల్లలు మరియు 4 మగపిల్లలు. ఆమె భర్త పేరు కాడర్ అరిబ్. పిల్లలందరూ నెలలు నిండకుండానే పుట్టారు మరియు చాలా రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పుట్టిన పిల్లలందరూ చాలా తక్కువ బరువు ఉన్నారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చి బ్రతికున్న మహిళ రికార్డు ఈమె పేరు మీదే ఉంది. ఈ కాన్పు చేయడానికి 12 మంది డాక్టర్లు మరియు చాలా మంది నర్సులు కష్టపడ్డారు. ఈ జననం గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కింది. భూమిపైన అతి పెద్ద జీవి ఏది? అది బ్లూ వేల్. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద జీవి. వాటి 4వ బరువు దాదాపు ఒక ఏనుగు అంత ఉంటుంది. పిల్ల బ్లూ వేల్స్ మాత్రం ఒక్క రోజుకి చాలా బరువు పెరుగుతాయి. బ్లూ వేల్స్ భూమిపైన అత్యంత బిగ్గరగా అరవగలిగే జీవులు. ఇవి ఎక్కువగా క్లీస్ అనే రొయ్యలను తింటాయి. రోజుకు కొన్ని టన్నుల రొయ్యలను తింటాయి. వీటికి పళ్ళకు బదులుగా బెలిన్ ప్లేట్స్ ఉంటాయి. ఇవి గుడ్లు పెట్టవు. నేరుగా పిల్లలకు జన్మనిస్తాయి. ఇవి సహజంగా అన్ని సముద్రాల్లో కనిపిస్తాయి. బ్లూ వేల్స్ చాలా దూర ప్రాంతాలకు వలస వెళ్తాయి. వీటి శరీరం ప్రవాహానికి అనుకూలంగా ఉంటుంది. ఇవి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. బ్లూ వేల్స్ దాదాపు 80 నుంచి 90 సంవత్సరాల వరకు బ్రతకగలవు. ప్రపంచంలోనే అతి పెద్ద వాటర్ ఫాల్ ఏది? అది ఏంజెల్ ఫాల్స్. ఇది వెనిజులా అనే దేశంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం. ఈ జలపాతం ఎత్తు దాదాపు 979 మీటర్లు. అక్కడ ఉండే వాళ్ళు దీనిని కేరే పాకుపే మేరు అని పిలుస్తారు. దీనిపైగా విమానంలో ప్రయాణించిన ఒక మహిళ జిమ్మీ ఏంజెల్ పేరు మీదుగా దీనికి ఈ పేరు వచ్చింది. ఈ జలపాతం ఆయాన్ టెపుయి అనే పర్వతం నుండి వస్తుంది. ఇది చాలా దట్టమైన అడవిలో ఉండడం కారణంగా అక్కడికి చేరుకోవడం కొంచెం కష్టం. ఈ జలపాతంలో ఉండే నీరు చురున్ నది నుండి వస్తుంది. ఈ అద్భుతమైన ప్రదేశం చాలా సినిమాల్లో ప్రత్యేకమైన వాటర్ ఫాల్ గా నిలిచింది. ఏంజెల్ ఫాల్స్ ఉన్న టెపుయి పర్వతం చాలా పురాతనమైనది. ఇది భూమిపై ఏర్పడిన మొదటి శిలాలలో ఒకటి. వర్షాకాలంలో ఇక్కడ వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. అందుకు జలపాతం అత్యంత రద్దీగా మరియు అందంగా కనిపిస్తుంది.